హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. చల్లగా వర్షం పడేటప్పుడు వేడి వేడిగా అన్నం తింటే చాలా బాగుంటుంది కదండి. ఇప్పుడు మధ్యాహ్నం టైంలో వేడి వేడిగా అన్నం తింటున్నాము. కూర అయితే దొండకాయ టమాటా కూర చేశాను. మా అబ్బాయి అయితే దొండకాయ టమాటా కూర తినడు. అందుకని నిన్నటిది కొంచెం పప్పు ఉంది, ఆ పప్పు వేసి ఇంకా వాతావరణం చల్లగా ఉంది కదా, అందుకని ఆవకాయ పచ్చడి వేస్తున్నాను. ఫ్రిడ్జ్లో నుంచి పచ్చడి డబ్బా తీసి ఒక గంట సేపు బయట ఉంచానండి. ఫ్రిడ్జ్లో నుంచి తీసి వెంటనే వేసుకున్నాం అనుకోండి, నూనె అంతా పైన తిట్టెలాగా గట్టి తినేటప్పుడు అంతా నూనె నూనెగా అనిపించింది. అందుకని ఒక గంట ముందు తీసి బయట పెట్టాను. ఇప్పుడు ఇదిగోండి పప్పు ఆవకాయ పచ్చడి వేసి నెయ్యి వేస్తున్నాను. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఆవకాయ పచ్చడి వేసుకొని కలుపుకొని తింటే టేస్ట్ మాత్రం చాలా బాగుండిద్దండి. అందులో వాతావరణం చల్లగా ఉంది కదా, అసలు సూపర్గా ఉంటుంది. మా అబ్బాయి చూడండి వీడియో ఆఫ్ చేశానని చెబుతున్నాడు. అన్నం మాత్రం వేడి వేడిగా కాలిపోతా పొగలు వస్తున్నాయండి. ఇంత వేడిగా ఉన్నప్పుడు తింటేనే చాలా బాగుండేది కదా. మా వాడిని కలుపుకోమంటే మాత్రం కలుపుకోడు, నేనే కలిపివ్వాలి. వాడు కలుపుకుంటే తినటానికి బాగుంటుందంట, నేను కలిపిస్తేనే టేస్ట్ బాగుంటుందంట. ఈ వర్షాల వల్ల పిల్లలకి బాగా జలుబు చేసిందండి. వర్షంలో అటు ఇటు తిరుగుతారు, వాళ్ళకి స్కూళ్ళకు సెలవులు ఇచ్చారు. దానికి తోడు మా వాడికి మామిడికాయ ముక్కలైతే వద్దంటండి. పప్పు పచ్చడి అయితే తింటాడు కానీ మొక్కలైతే తినడు. పప్పు టమాటా పచ్చడి కానీ పప్పు మామిడికాయ పచ్చడి కానీ బాగా ఇష్టంగా తింటాడు. వర్షంలో తిరిగి జలుబు చేసిందని నవీన్ని వాళ్ళ నాన్న అరుస్తున్నాడు. ఇంకా నేను కూడా వేడి వేడిగా రైస్ పెట్టుకొని దొండకాయ టమాటా కూర వేసుకొని ఆవకాయ పచ్చడి వేసుకున్నాను. ఇలా వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఎన్ని కూరలున్నా సరే కొంచెం పచ్చడి వేసుకొని అన్నం తినాల్సింది. అందులో ఆవకాయ పచ్చడి, ఇంకా ఆవకాయ పచ్చడి మనం చెప్పనవసరం లేదు. ఆవకాయలో వెల్లుల్లి వస్తాయి కదండి, అవైతే మాత్రం సూపర్గా ఉంటాయి. నాకైతే భలే ఇష్టం. ఉప్పు కారం ఆయిల్ బాగా పట్టేసి ఎల్లిపాయ టేస్ట్ చాలా బాగుండిద్ది. వేడి వేడిగా అన్నం తింటాం అంటే మాత్రం నాకు చాలా ఇష్టం అండి. అన్నం ఉడికిన వెంటనే తింటాను. సాయంత్రం కూడా అంతే, అన్నం వండిన వెంటనే తింటా ఎక్కువ శాతం. ఎప్పుడూ కుదరకపోతే తప్పనిచ్చి వీలైనంత వాడికి అన్నం ఉడికిన వెంటనే తింటాను. వేడి వేడిగా తింటాం ఇష్టం నాకు. అందులో ఈరోజు వాతావరణం చల్లగా ఉంది కాబట్టి ఇంకా వేడి వేడిగానే తింటాం ఏది తిన్నా కానీ. ఇంకా వెళ్ళి టీవీ చూస్తా, చక్కగా టీవీలో సీరియల్ చూస్తా ఇంకా వేడి వేడిగా అన్నం తినేసాను. ఇదైతే ఇంకా సాయంత్రం పూట వీడియో అండి. మొన్న పోలేరమ్మకు పెట్టుకున్నాం కదండి, ఇంకా అప్పుడు కొబ్బరికాయలు కొట్టాం కదా, కొబ్బరి చెప్పలు వచ్చినాయి, 3 చెప్పలు వచ్చినాయి. అందులో సగం చెప్ప అయితే తినేశారు. అవి కూడా చిన్న చిన్న చెప్పలేలండి, పెద్దవి కాదు. మొక్కలు కొన్నే ఉండేవి కదా, ఇంకా ఆ చెప్పలన్నీ కొట్టేసి ఇలా ముక్కల్లాగా కోసి ఇంక ఇదిగోండి మిక్సీకి వేశాను. దీన్ని కొబ్బరి లవ్ చేస్తున్నాను. ఈ కొబ్బరి లవ్స్ కూడా బెల్లం వేసి చేస్తున్నాను. 2 చిప్పలు ఉంటాయండి, ఒక కాయ వేసుకోండి. 3 చిప్పలు అని చెప్పాను కదా, అందులో చిన్న చిప్పలు. అందుకని ఒక కాయ 2 చిప్పల కింద లెక్క వేసుకొని 1/2 కేజీ బెల్లం వేసుకున్నాను. ఈ చిప్పలకైతే మాత్రం ఈ బెల్లం అనేది సరిపోయిద్ది. ఒక పొయ్యి మీద బెల్లం పెట్టేసి కొంచెం వాటర్ పోసాను. ఎక్కువ వాటర్ పోసుకోకూడదండి, ఎక్కువ వాటర్ పోసామనుకోండి మరీ నీరు నీరు అయిపోయిద్ది. కొబ్బరి నీళ్ళుగానే ఉండిద్ది, బెల్లము నీళ్ళుగానే ఉండిద్ది, కాబట్టి ఉడకటానికి లేట్ అయింది. అందుకని కొంచెం చాలు, 1 స్పూను 2 స్పూన్ల వాటర్ అయితే సరిపోతాయి. వీటిని బెల్లం అంతా కరిగేదాకా ఇలా తిప్పుకుంటా కరగనివ్వాలి. ఇంకో పొయ్యి మీద పాలు పెట్టేశాను. మేము సాయంత్రం పాలు పోపించుకుంటామండి. ఇంకా వంట చేసుకుంటా ఇలా దగ్గర ఉన్నప్పుడు పాలు కాగబెట్టుకుంటాను. బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత వడగట్టుకోవాలి. ఎక్కువ నలకలుగా ఉండే అనుకోండి వడగట్టుకోండి. నలకలు ఎక్కువగా ఏమి లేదు, బెల్లం బాగానే ఉందనుకుంటే మామూలుగా కరిగిన తర్వాత ఇంక ఇదిగోండి కొబ్బరి తురుము ఉంది కదా, మిక్సీకి పట్టేశాను కదా, ఇంకా అది ఇందులో వేసుకోవాలి.
కొబ్బరి బాగా మెత్తగా పొడిలాగా రాలేదండి. కొబ్బరి ముక్కలు ఉన్నాయి అక్కడక్కడ. ఎంతసేపు మిక్సీకి వేసినా కానీ మెదగలేదు. అన్నీ కొన్ని కొన్ని పెద్ద పెద్ద ముక్కలు ఉన్నాయి. ఇంకా బెల్లంతో కలిపి ముక్కలు తిన్నా సరే టేస్ట్ అనేది చాలా బాగుండేది కదా. అందుకని ఆ ముక్కలు ఏమి తీసేయకుండా మొత్తం వేసేసాను. మనకు అసలు కొబ్బరి తురిమేది ఉంటుందండి. అది దాంతో కనుక తురుముకుంటే మాత్రం అసలు మెత్తగా వచ్చిద్ది, తెల్లగా. అసలు తురుము ఎంత బాగుండిద్దని మనం కొబ్బరిలో చేసుకున్నా సరే చూడటానికి చాలా బాగుండిద్దండి. పంచదారతో చేసుకున్నామంటే ఇంకా చూడటానికి తెల్లంగా మల్లె పువ్వు ఉన్నట్టు ఉండిద్ది. ఇప్పుడైతే కొబ్బరి తురుమేవి లేవు కదండి. ఇంకా ఎవరం పట్టినా సరే ఇలా మిక్సీలకి వేసుకోవటమే. ఎవరో కొంతమంది ఇళ్ళల్లో ఉండిద్ది. పాతకాలపు రోజుల్లో ఉంటాయి చూడండి అవి. ఇంకా అవి ఉన్న వాళ్ళకైతే ఉంటుంది, కానీ ఇప్పుడైతే ప్రస్తుతానికి ఎవరు వాటిని కొనుక్కోవట్లేదు. ఇంకా కొబ్బరి పొడి మొత్తం వేసిన తర్వాత దీన్ని దగ్గరికి వచ్చేంత వరకు ఉడకనివ్వాలండి. ఇప్పుడు కూడా ఇంకా దగ్గరికి రాలేదు, ఇంకా ఉడకనివ్వాలి. ఇప్పుడైతే నెయ్యి వేస్తున్నాను. నెయ్యి మన ఇష్టం అండి, ఎంతైనా వేసుకోవచ్చు. 1 స్పూను 2 స్పూన్లు ఇంకెంతైనా వేసుకోవచ్చు. ఎంతైనా అంటే మరీ ఎక్కువ వేసుకోకూడదులేండి, మన కొబ్బరి తురుమును బట్టి వేసుకోవాలి. ఈ క్వాంటిటీకి మాత్రం 2-3 స్పూన్లు 4 స్పూన్లు వేసుకుంటే చాలు. మరీ ఎక్కువ వేసుకున్నా కూడా నెయ్యి జిడ్డు జిడ్డుగా ఉండిద్ది. కొబ్బరి కొంచెం కూడా నీరు అనేది లేకుండా మొత్తం ఇనికిపోవాలి. అంతవరకు దీన్ని ఉడకనివ్వాలండి. ఇలా తిప్పుకుంటానే ఉడకనివ్వాలి. మనం 1 నిమిషం గ్యాప్ ఇచ్చామంటే చాలు, అడుగంతా అంటుకొని పోయిద్ది. అందుకని గ్యాస్ సిమ్లో పెట్టేసుకొని నీరు మొత్తం ఇనికిపోయేంత వరకు ఒక ఉండలాగా రావాలండి. మనం బాండీ ఇలా తిప్పుతుంటే బాండీకి అనేది అంటుకోకూడదు. మొత్తం ఒక చోటకి ఉండలాగా ముద్దలాగా రావాలి. అప్పుడు పర్ఫెక్ట్గా వచ్చినట్టు. ఇదిగోండి ఇప్పుడు మనకు రెడీ అయింది, దగ్గరకు వచ్చింది. నేను తిప్పుతుంటే చూడండి బాండీకి అంటుకోవట్లేదు. కలర్ కూడా మారింది చూడండి. ఫస్ట్ మనం వండేటప్పుడు కలర్ ఎలా ఉంది, ఇప్పుడు కలర్ చేంజ్ అయింది కదా. ఈ కలర్ రావాలి, మనకి బాండీకి అనేది అంటుకోకుండా ఉండాలి. అప్పుడు మనకి పర్ఫెక్ట్గా వచ్చినట్టు. ఇందులో కొంచెం యాలకుల పొడి వేసుకోవచ్చు, కొన్ని పల్లీలు కూడా వేసుకోవచ్చండి. పల్లీలు వేయించుకొని మనం పప్పు చెక్క చేయడానికి బద్దల్లాగా తీస్తాం కదా, అలా కొన్ని ఒక గుప్పెడు వేసుకుంటే ఇంకా టేస్ట్ చాలా బాగుండిద్ది. నేనైతే అవేమీ వేయట్లేదు, ఓన్లీ బెల్లము కొబ్బరి నెయ్యి ఈ 3 వేసాను. ఇంకైతే ఏం వేయలేదండి. మనకైతే ఇంకా పాకం అనేది రెడీ అయిపోయింది. కొబ్బరి అనేది దగ్గరకు వచ్చేసిందండి. ఇంక ఇదిగోండి ప్లేట్కి నెయ్యి రాసేసి ఇది మొత్తం ఇందులో వేసేసి ఇలా చెక్కలాగా చేసేసాను. దీన్ని ఆరిన తర్వాత మనకు చెక్క అనేది బాగా పర్ఫెక్ట్గా వచ్చేసిద్ది. ఒకవేళ మీరు ఫస్ట్ టైం చేయటం మీకు చెక్క అనేది రాలేదనుకోండి, దీన్ని ఉండలుగా అయినా చేసుకోవచ్చు. కొబ్బరి బెల్లమే కదండి, ఎలా అయినా చేసుకొని తినొచ్చు. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. టేస్ట్కు మనం వంక పెట్టాల్సిన అవసరం లేదు. చెక్క రాని వాళ్ళు చక్కగా కొబ్బరి ఉండలు చేసుకొని తినేసేయచ్చు. ఇంకా దీన్ని బాగా చల్లారనివ్వాలండి. వేడి అనేది లేకుండా చల్లారిన తర్వాత మనకి చెక్క అనేది వచ్చేసిద్ది. ఇంకా దీన్ని ఒక పక్కన పెట్టేద్దాం. ఈ కొబ్బరి లవ్స్ మా అబ్బాయికి చాలా ఇష్టం అండి. ఎప్పుడు రెడీ అయ్యిద్ది, ఎప్పుడు తినాలి నేను ఇది చేయటం మొదలుపెట్టిన కానించి వాడు అడుగుతూనే ఉండాడు. ఇది బాగా చల్లారిన తర్వాత కొబ్బరి చెక్క మాత్రం బాగానే పర్ఫెక్ట్గా వచ్చిందండి. నేను చెక్క తీసానో లేదో మా వాడైతే సగం తినేశాడు. చేసిందే కొంచెం కదా, వాడికి ఇష్టం. పిల్లలకి కొబ్బరి బెల్లం కూడా చాలా మంచిదండి. ఇంట్లో కొబ్బరి చెప్పులు ఉన్నప్పుడు పిల్లలకి ఇలా చేసి పెట్టండి. పిల్లల హెల్త్కి కూడా చాలా మంచిది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇంక ఇదైతే ఉదయం వీడియో అండి. పిల్లలు స్కూల్కి వెళ్ళాలి కదా, ఇంకా పిల్లల కోసమని ఒక పొయ్యి మీద రైస్ పెట్టేశాను, ఇంకో పొయ్యి మీద ఇదిగోండి ఇడ్లీ. ఒక ప్లేటే వేస్తున్నాను, మా వాడికే వేస్తున్నానండి. ఇంకా మళ్ళీ మేము తినేటప్పటికి లేట్ అయ్యిద్ది కదా, అందులో లైట్గా వర్షం పడుతుంది. ఇప్పుడే ఇడ్లీ వండేసి పెట్టాను అనుకోండి, అవి ఆరిపోతాయి. ఆరితే మనకి తినాలనిపించదు. అందుకని ఎవరు తినేటప్పుడు వాళ్ళకు ఒక ప్లేట్ వేద్దాంలే అని ఇప్పుడు ప్రస్తుతానికైతే మా అబ్బాయి వాటికి వేసి పెట్టేశాను. కూర అయితేనేమో బంగాళదుంప చేస్తున్నానండి. ఇంకా బంగాళదుంప ఇదిగోండి చిక్కు తీసేస్తున్నాను. ఇడ్లీ ఉడికేటప్పటికి బంగాళదుంపలు ముక్కలు కోసి పెట్టాను అనుకోండి, ఇడ్లీ ఉడికిన వెంటనే ఇంకా పొయ్యి మీద కూర వేసేయచ్చు. ఒక ప్లేటే కాబట్టి త్వరగానే ఉడుకుతాయి. పిల్లలకి 2-3 రోజుల నుంచి స్కూల్ లేదు కదండి. 2-3 రోజులు అసలు చుక్క వర్షం కూడా లేదు. ఈరోజు స్కూల్ ఉంది. ఈరోజు ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి వాన పడతానే ఉంది, కొంచెం కొంచెం పడతానే ఉంది. పాపం మా అబ్బాయి నిద్ర లేచి ఫోన్ చూసుకుంటా ఉన్నాడు. ఎప్పుడు సెలవని మెసేజ్ పెడతారేమోనని.